ఇప్పుడు నా ఫేస్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఏ పాయింట్స్, ఇప్పుడు మీరు అన్నట్టు కీ పాయింట్స్ వేటిని టచ్ చేసి చేంజ్ చేస్తే బాగా చేంజ్ కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఈ ఏరియా కొంచెం అంటే ఇప్పుడు మీకు టీవీ స్క్రీన్ పర్లేదు, బిగ్ స్క్రీన్ వేసారు మీ ఫేస్ చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. అవును. సో వీ నీడ్ టు రిమూవ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ జా. జా స్ట్రాంగ్ జా ఉంది మీకు. సో మీ జాని కొంచెము మనం కొన్ని రకాల టాక్సిన్స్ తోని జాన్ సైజ్ తగ్గించగలుగుతాం. సింపుల్ ప్రొసీజర్, వితౌట్ సర్జరీ. మీకు 3 days లోనే మీ జా సైజ్ తగ్గిపోతుంది. అంటే ఇది అంటున్నారా? ఈ పాయింట్. ఓకే. సో మీకు ఏమైందంటే ఆటోమేటిక్ మీ ఫేస్ లో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మీరు ఇట్లా పెట్టుకొని చూస్తే ఫేస్ లుక్స్ ఓవల్ అండ్ లాంగ్. ఓకే. సడన్ గా మీకు ఆన్ స్క్రీన్ మీద చాలా డిఫరెన్స్ వస్తుంది. అది ఫేస్ చిన్నగా అయిపోతుంది. స్క్రీన్ మీద మీకు తెలుసు కదా, న్యాచురల్ గా ఉండే నార్మల్ ఫేస్ కూడా స్క్రీన్ మీద డబుల్ అనిపిస్తుంది. యూ లుక్ వెరీ బిగ్ ఆన్ ద స్క్రీన్. బయట యూఆర్ హెల్దీ అండ్ నార్మల్. సో స్క్రీన్ కోసము సడన్ కరెక్షన్ చేస్తాం మనం. అది మనకు అందుకనే వన్స్ వీ అండర్స్టాండ్ యువర్ ప్రొఫెషన్, మీరు యాంకరా ఆర్ మీరు యువర్ ఆర్టిస్ట్, మీరు మెయిన్ స్క్రీన్ మీద కనబడుతున్నారా, స్క్రీన్ తగ్గట్టుగా మీరు ఎట్లా కనబడుతుంది మనకు కనుక ఐడియా ఉందంటే హౌ యూ లుక్ గుడ్ ఆన్ ద స్క్రీన్ వీ కెన్ కరెక్ట్ ఇట్. ఓకే. అంటే దానికి సర్జరీ అక్కర్లేదా? లేదు, అవసరం లేకుండా చేయగలుగుతాం. ప్రతిదానికి సర్జరీస్ అవసరం లేదు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీ ఫోర్ హెడ్ ఈస్ గుడ్, మీ ఐబ్రోస్ బాగున్నాయి, ఐ లాషెస్ బాగున్నాయి, అండర్ ఐస్ మైల్డ్ కొంచెం డిప్రెషన్ ఉంది. మేబీ కొద్దిగా అక్కడ అండర్ ఐస్ లో లైట్ వాల్యూమైజ్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఫిల్లర్స్ తో కానీ పిఆర్పితో కానీ చేసుకోవచ్చు. నోస్కి వచ్చేసరికి మీ నోస్ స్లైట్లీ అంటే మీ ఎథ్నిసిటీ వల్ల, మీ ఫాదర్ కానీ మదర్ నుంచి కానీ మీ మామయ్యల నుంచి కానీ కొంచెం ప్రొజెక్షన్ కొంచెము వచ్చి స్లైట్లీ ఓవర్ ప్రొజెక్టెడ్ నోస్. అది మీ ఎథ్నిసిటీలో అది నార్మల్. అది దాన్ని మనం నోస్ యాంగిల్ని ఒక 5 degrees పైకి తీసుకొచ్చినా మీ నోస్ విల్ బి మోర్ ఫెమినైన్ నోస్. ఓకే. దీనికి కూడా ఏం సర్జరీ అక్కర్లేదు, వితౌట్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న ప్రొసీజర్స్ అంతా కూడా స్టిచ్ లేకుండా చేయగలిగే ప్రొసీజర్స్ అంతా కూడా. తర్వాత లిప్కి వచ్చేసరికి అప్పర్ లిప్ కొంచెం థిన్నర్ లిప్ ఉంది, కొంచెం వాల్యూమైజ్ అయితే లోవర్ లిప్ కి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అండ్ షేప్ కూడా బౌ షేప్ తీసుకురావచ్చు దానికి కూడా. సో ఈ 4 things తోనే మీకు ఇన్స్టెంట్ గా ఈ చెప్పిన 3-4 things లో మీ ఫేస్ లో ఆల్మోస్ట్ ఒక 40% ప్రొజెక్షన్ తేడా వస్తుంది. వితౌట్ నైఫ్. సో ఇక్కడ అంతా చెప్పినంత కూడా విత్ ఇన్ 1 or 2 sessions లో చేయగలిగే థింగ్స్.